పైకి వస్తూ ఉంటుంది కదా, పైకి వచ్చి కొద్ది అవుతుంది, మళ్ళీ మనం ఏం చేస్తాం, ఆనకట్ట కన్నా హైకి కొట్టించినప్పుడు వదులుతాం దాన్ని. సో అలాగే వదలకుండా అలాగే ఉంచామనుకోండి, ఏమవుతుంది, ఆనకట్టని ఇంకా హైట్ మనం పెంచుతున్నాం అనుకోండి, ఇలా పెంచుతూ ఉంటాం, మళ్ళీ వాటర్ అన్నది ఇంకా వదలట్లేదు. ఇక్కడ వాటర్ని వదలకుండా ఆనకట్టని పెంచుతూ ఉంటాం, ఈ నీరు పెరుగుతూ ఉంటుంది, ఆనకట్టని పెంచుతూ ఉంటాం. అలాగే ఎంత అయితే ఎలాగైతే పైకి పెరుగుద్దో, అలాగే నది అయితే ఆ లెవెల్స్ ఎలాగైతే పైకి పెరుగుతాయో, అలాగే మనం ఎప్పుడైతే ఈ విసర్జించడము, వీర్యాన్ని విసర్జించడం అనేది, కామాన్ని విసర్జించడం అనేది ఎప్పుడైతే మనం ఆప్ చేస్తామో అప్పుడు ఆ వీర్య శక్తి అన్నది పైకి తన్నుద్ది. అంటే వీర్యం పైకి వెళ్ళిపోద్దని కాదు, ఇందులో కూడా ఇక్కడ నేను మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్తలేదు. ఇప్పుడు చాలామంది ఏమవుతుంది, వీర్యం పైకి వెళ్ళిపోద్దా అని ఇక్కడ మళ్ళీ తప్పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇది కాదు, ఈ మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. నేను ఇందులో చెప్పాలంటే అన్నీ సాధ్యం కాదు. వీర్యం పైకి వెళ్ళిపోద్ది కాదు, వీర్యంలో కూడా ఆత్మ ఉంటుంది, అందులో కూడా పవర్ ఉంటుంది. ఆ పవర్ పైకి వెళ్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆ పవర్ అన్నది ఏంటంటే మళ్ళీ కొంత డాక్టర్ చెప్తారు, మీరు ఈ వేస్ట్ చేయకపోయినా సరే వీరు స్ఖలనం అయిపోద్ది నిద్రలోని అది ఇది అని చెప్తారు. కొంతవరకు అవుద్ది, వస్తా టాపిక్లో. అయితే అవుద్ది, అంతా అవ్వదు. ఆ వీర్యం అంతా, అందులో ఉన్న శక్తి అంతా పైకి, ఆ ఫోర్స్ అన్నది, వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అన్నది, ఆ పవర్ అన్నది పైకి తన్నుతుంది. అంటే చక్రాలను ఓపెన్ చేస్తుంది. నది లెవెల్ అయితే ఎలా పెరుగుతుందో, మనం ఇక్కడ ఆనకట్టేసినప్పుడు నది అన్నది ఎలాగైతే లెవెల్ పెరుగుతుందో అలాగే వీర్య శక్తి అన్నది పైకి వెళ్తుంది. రెండో చక్రాన్ని, అంటే మూలాధారం నుంచి రెండో చక్రాన్ని ఓపెన్ చేస్తుంది. మళ్ళీ అబ్బా అప్పుడు కలుగుద్ది అనుభూతి, అబ్బా ఇన్ని రోజులు నేను పెచ్చోడినా, ఇంత ఇలాగా వేస్ట్ చేసేనే, అసలు కామంలో కలిగే ఆ సంతృప్తి కన్నా కొన్ని వేల రెట్లు సంతృప్తి ఆ చక్రాలు తాగినప్పుడు కలుగుద్ది. అది మనం మాటల్లో అనుభవించలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అది మనం అసలు చెప్పలేము. అది అసలు అప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు మనం ఒక టేస్ట్ చూసాము, అబ్బా ఇదే మనం దానికన్నా పెద్ద టేస్ట్ చూడడానికి సేపు ఏమనుకుంటాం, ఇదే అబ్బా సూపర్ టేస్ట్, ఇంకా దీనికి మించిన టేస్ట్ లేదని అనుకుంటాం. కానీ దానికన్నా మించిన టేస్ట్ని చూసినప్పుడు ఏమవుద్ది, ఎన్ని రోజుల నుంచి నేను పెచ్చోడిని అయిపోయాను, ఎంత మంచి టేస్ట్ని పెట్టుకుని ఎన్ని రోజుల నుంచి నేను దీన్నే తింటా ఉన్నాను, బాచా ఎంత లైఫ్ వేస్ట్ చేసి నేను ఎలా ఫీల్ అవుతాం. అలాగే ఈ అనుభూతి చూసిన తర్వాత అసలు ఇంకా మతిపోద్ది అనమాట. అలాంటి అనుభూతి కలుగుతుంది ఆ చక్రాలను తాకినప్పుడు. ఆ చక్రానికి రెండో చక్రానికి, మూడో చక్రానికి, నాలుగో చక్రానికి తాగుతుంటే మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్తలేదు కదా శక్తి, ఇంకా ఈ కింద నుంచి ఆగిపోయింది, అక్కడి నుంచి వెళ్ళనివ్వట్లేదు. అప్పుడు ఏమవుద్ది, ఆ శక్తి పైకి వచ్చేస్తుంది. వీర్య శక్తి అన్నది పైకి వస్తుంది. అంటే ఏంటి, ఒకటో చక్రం నుంచి రెండో చక్రం, మూడో చక్రం, నాలుగో చక్రం అన్ని ఓపెన్ చేసుకుంటూ ఆ శక్తి వచ్చేసి 5, 6, 7 చక్రం అయినటువంటి సహస్ర చక్రానికి వచ్చినప్పుడు, అంటే ఇక్కడ మన శిరస్సు మీద ఉన్నటువంటి ఆ సహస్ర చక్రానికి వచ్చినప్పుడు ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇంకేంటంటే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అప్పుడు ఇంకా మనిషి ఇంకా పరమాత్మ అయిపోతాడు. సో ఆ మెయిన్ ఆత్మజ్ఞానం అన్నది ఆ సహస్రం చక్రానికి వచ్చినప్పటికీ ఇంకా కమలం, ఆ 1000 పుష్పాల అయినటువంటి ఆ కమలం అన్నదే వికసించడం జరిగినప్పుడు మనిషి ఆత్మజ్ఞానం పొందుతాడు. ఇంకా ఆయనే, ఆ మనిషి దైవం అయిపోతాడు. సో ఆ విధంగా ఈ ఆత్మజ్ఞానం పొందడానికి కూడా ఈ వీర్యశక్తి అన్నది చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇది ఆత్మసిద్ధి, ఆత్మజ్ఞానం పొందడానికి. సో ఆ శక్తిని చాలా, అంటే మెయిన్ భాగం అన్నదే ఈ వీర్యశక్తి కూడా ఉపయోగపడుతుంది ఆత్మజ్ఞానం సిద్ధించడానికి. సో ఆ విధంగా పైకి దాన్ని ప్రవహింపచేయాలి. అంటే ఏంటి, వీర్యాన్ని ప్రవహించచేయడం కాదు, వీర్యం రాదు పైకి. గుర్తుపెట్టుకోండి, నేను వీర్యశక్తి అంటున్నాను, వీర్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటున్నాను. ఆ శక్తి అన్నది రావడం జరుగుతుంది, వీర్యం పైకి వచ్చేస్తుందని కాదు. అక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సో అందులో ఉన్నటువంటి ఆ శక్తి అన్నదే రావడం జరుగుతుంది. ఆ శక్తి అన్నది మన ఆ చక్రాల యొక్క డోర్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ చక్రం నుంచి రెండో చక్రంకి వచ్చేటప్పటికే సెక్స్ కన్నా కూడా అసలు 1000 రెట్లు అసలు ఆ సుఖాన్ని అనుభవించగలుగుతాడు మనిషి. అంత అద్భుతమైనటువంటి ఆనందం, ఆ సుఖం అంటే ఆనందం అన్నమాట. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తాడు. అలాంటిది 3వ చక్రానికి వచ్చేటప్పుడు ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. 4వ చక్రం, 5వ చక్రం, 6వ చక్రానికి వచ్చేటప్పటికి లక్షల కోట్ల, అసలు మనం చూసే ఆ సెక్స్ ఆనందం కన్నా అదే పెద్ద గొప్ప ఆనందం అనుకుంటాం.
ఆ సెక్స్లో ఆ పొందినటువంటి ఆ తృప్తే గొప్ప అద్భుతం అనుకుంటాం. అలాంటి కన్నా కూడా లక్షల కోట్ల రెట్లు ఎప్పుడైతే 7వ చక్రానికి 6, 5 ఒక్కొక్క చక్రాన్ని పెరుగుతూ 6, 7 చక్రాలకు వచ్చేసిందో లక్షల కోట్ల ట్రిలియన్లు అసలు మనం సంఖ్యలో చెప్పలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందానుభూతి, ఒక అద్భుతమైనటువంటి మిరాకిల్స్, ఒక అద్భుతమైనటువంటి అసలు మనకు భాష లేదో చెప్పడానికి వర్ణించలేము అనమాట. అలాంటి అద్భుతమైనటువంటి ఆనందం మనం వర్ణించలేనటువంటి వర్ణనాతీతమైనటువంటి మాటలకు అందనటువంటి ఆనందం అన్నది రావడం జరుగుద్ది. అసలు ఇన్ని రోజులు మనం ఏంటి ఈ చిన్న చిన్న వాటికి తుచ్చమైన వీటికే మనం ఈ ప్రవాహంలోనే పడిపోయామే, ఇంత గొప్పదాన్ని మిస్ అయ్యేవే అనే ఒక ఇది మాత్రం ఖచ్చితంగా అనే ఒక బాధ మాత్రం ఖచ్చితంగా కలుగుద్ది అనమాట. ఆనందం చూసిన తర్వాత బాధ ఎందుకు వస్తుందంటే ఇన్ని రోజులు కూడా ఈ ఆనందాన్ని ఇంకా ఎప్పుడో ముందు పొందుంటే చాలా బాగుండేది కదా అని ఒక రకమైనది రావడం సహజం కదా. అలాంటిది ఒక భావన అన్నదే రావడం జరుగుద్ది, అంత గొప్ప అనుభూతి అన్నది కలుగుద్ది. సో అలాంటిది ఇంకా పరమాత్మ అయిపోతాడు మనిషి, ఇంకా పరమాత్మ అంతే. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడో, సో ఆత్మజ్ఞానం పొందడానికి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. చక్రాలు మనం శుద్ధి ఓపెన్ అవ్వడానికి ఈ వీర్యశక్తిని మనం వేస్ట్ చేసుకోకూడదు. అయితే దీని మీద కొన్ని యుఎస్లో, అమెరికాలో ఎప్పుడో చాలా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల ముందు కూడా తర్వాతైనా కూడా ప్రయోగాలు జరిగినాయి, ఐడియా లేదు. కానీ ఒకసారి మాత్రం ఒక 30 మంది మీద ప్రయోగం చేశారు. ఏంటంటే భోజనాన్ని వాళ్ళకి కావలసినంత, అంటే వాళ్ళు జీవించడానికి కావలసినంత భోజనాన్ని మాత్రమే పెడుతూ మెల్లగా భోజనాన్ని తగ్గించి తర్వాత వాళ్ళ మీద ఒక 4 రోజులు ఎంతో ప్రయోగం చేశారు. ప్రయోగం చేసినప్పుడు భోజనం వాళ్ళ అవసరాలకే కావాల్సినంత పెట్టడం జరిగింది. తర్వాత ఏమైంది, ఇంకా ఆల్మోస్ట్ నథింగ్ అనుకోండి, భోజనం లేదు. అలా పెట్టేటప్పటికి స్టార్టింగ్లో వాళ్ళు కామ కోరికలు అన్నీ ఉన్నాయి. తర్వాత మెల్లిగా వారం రోజులు అలాగ అయ్యేటప్పుడు కామ కోరికలు ఇంకా తగ్గిపోయినాయి. ఎందుకంటే కామ కోరికలు కావాల్సినటువంటి ఆ శక్తి, ఎక్సెస్ శక్తి రావట్లేదు వాళ్ళకి. ఓన్లీ జీవించడానికి, అదే తిరగడం కూడా ఏమీ లేదు, అలా కనీసం చూడటానికి అలా కూర్చోవడానికి ఉన్నంత సరిపడే భోజనమే వస్తుంది. ఆ భోజనం దానికే ఖర్చు అయిపోతుంది. వాళ్ళు జీవించడానికి ఆ భోజనం అన్నది ఖర్చు అయిపోతుంది. ఎక్సెస్ భోజనం ఉన్నప్పుడే ఆ కామం కూడా ఎక్కువ అన్నది రావడం జరుగుతుంది, దానికి అందుద్ది ఆ శక్తి. అప్పుడు మెల్లగా 10-15 రోజులు అయ్యేటప్పటికి బాగా కోరికలు తగ్గిపోయినాయి. తర్వాత ఒక 1 నెల రోజులు అయ్యేటప్పటికి వాళ్ళకి ఇంకా అసలు కామం అన్నదే లేదు, ఇంకా అసలు లేదు. ఎందుకంటే అక్కడ సరిపడా తిండి లేదు వాళ్ళకి. లేనప్పుడు ఏమైంది, కామం అన్నది మొత్తం తగ్గిపోయిందంటే తగ్గిపోలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ కామం లోపల జాగరూకతతోటే ఉంది. అంటే ఒక పాము ఉంది, ఆ పాము ఏమైంది, దానికి ఆహారం లేదు, అది లేదు అనుకోండి, అలా బాగా తక్కువ ఉందనుకోండి, కదలలేని స్థితిలో ఉందనుకోండి, ఆ పాము ఏమవుద్ది, అలా పడుకుని ఉంటుంది అంతే. అంత మాత్రాన పాము లేకుండా పోయిందా అంటే లేదు, లేకుండా పోలేదు. సో ఆ విధంగా తర్వాత వాళ్ళకి నగ్న చిత్రాలు చూపించినా ఏం చూసినా వాళ్ళ చలనం అన్నదే లేదు. 1 నెల రోజుల తర్వాత ఏముంది, వాళ్ళ ఎనర్జీ లేదు, వాళ్ళ చలనం ఎక్కడ వస్తుంది, చలనం లేదు, అలాగే ఉండిపోయారు. తర్వాత మళ్ళా మెల్లగా వాళ్ళకి ఆహారం ఇవ్వడం, ఎక్కువ ఆహారం ఇవ్వడం అన్నీ మొదలెట్టేటప్పటికి మెల్లమెల్లగా వారం రోజులకి 10 రోజులకి అన్నది మళ్ళీ కామం కూడా ఉద్భవించడం జరిగింది వాళ్ళలోని. ఎప్పుడైతే భోజనం తగ్గించుకుంటూ వచ్చి మొత్తం భోజనం లేకుండా చేశారో, ఆల్మోస్ట్ చాలా తక్కువ చేసి లేకుండా చేశారో, కామం అన్నది మొత్తం వాళ్ళు పడుకుండిపోయింది. అంటే కామం అన్నది పోలేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కామం అన్నది పడుకుండిపోయింది, వాళ్ళ నిద్రావస్థలో ఉందంతే. ఎప్పుడైతే మళ్ళీ భోజనాలు మళ్ళీ ఇవ్వడం మొదలెట్టారో, మళ్ళీ వాళ్ళ శక్తి మళ్ళీ వాళ్ళు జీవించడానికి కావాల్సిన శక్తితో పాటు ఇంకా భోజనం ఎక్స్ట్రా వచ్చేసేటప్పటికి మళ్ళీ వాళ్ళలో కామం మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ చూపించేటప్పుడు మళ్ళీ యథావిధిగా వాళ్ళకి చిత్రాలు చూపించేటప్పటికి మళ్ళీ కామం అన్నది వచ్చేయడం జరిగింది. ఈ విధంగా అంటే ఇక్కడ ఏమైంది, భోజనం మానేస్తే కామం తగ్గిపోద్దా, తగ్గదు. మళ్ళీ వాళ్ళు భోజనం ఇవ్వగానే మళ్ళీ వచ్చేస్తుంది. అంటే అది నిద్రాణమైనటువంటి వ్యవస్థలో ఉంది, కానీ పోలేదు, దానికి సరిపడా శక్తి లేక అది జాగరూకతం అవ్వలేదు ఆ కామం అన్నది, కానీ అది ఉంది, పోలేదు. సో ఇప్పుడు కొంతమంది మనలో సన్యాసులు ఉన్నారు, అందరినీ అంటలే గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడూ మహానుభావులు అనేటువంటి సన్యాసులు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప సన్యాసులు ఉన్నారు, వాళ్ళని కాదు నేను అనేది. కొంతమంది సన్యాసులు, అంటే కొంతమంది అన్నది యూజ్ చేస్తాను నేను వరల్డ్లోని. కొంతమంది సన్యాసులు ఏంటంటే ఈ కామం అన్నది ఎక్కువైపోతుంది అని చెప్పేసి
భోజనాన్ని తగ్గించేస్తారు. అంటే వాళ్ళకి ఎంత కావాలో, జీవించడానికి ఎంత కావాలో అంతే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఎక్కువ తీసుకోరు. దానివల్ల ఏమవుతుంది, ఇదే ఎగ్జాంపుల్. కామం రాదు వాళ్ళకి, కానీ వాళ్ళకి కామం రాదు. వాళ్ళకి అంటే రాదు అంటే కామం లేకుండా పోయిందా? పోలేదు, అణిగి ఉంది. దానికి కావలసినటువంటి ఆ కామం రెచ్చిపోవడానికి కావలసినటువంటి శక్తి దానికి దొరకటం లేదు కాబట్టి అది అణిగిన పాములాగా ఉంది. ఇందా చెప్పాను కదా, ఒక పాము శక్తి లేనప్పుడు అలా పడుకుని ఉంటుంది, అంతే. పాము లేకుండా వెళ్ళిపోయిందా అంటే అవ్వలేదు. ఎప్పుడైతే ఆ పాముకి శక్తి వస్తుందో ధన్మన్ పాము లెగుస్తుంది. ఆ విధంగా లెగిసి ఇంకా మూమెంట్ ఇస్తుంది. సో ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళకి అంత సన్యాసులు, కొంతమంది సన్యాసులు ఎప్పుడైతే వాళ్ళు కావాల్సినటువంటి ఆహారం తీసుకోవట్లేదు, ఎందుకంటే కామం జాగరూకత అవుతుంది కాబట్టి నేను ఆహారాన్ని తగ్గించేస్తాను, ఆహారం తగ్గించడం ద్వారా కామాన్ని నియంత్రిస్తాను అనుకుంటున్నారు. కానీ అది కామాన్ని తగ్గించుకోవడమే, వాళ్ళలో నుంచి ఆ కామం అన్నది పోలేదు. అది కాదు నియంత్రణ. సో దానికన్నా బెటర్ ఏంటంటే సంసారీ బెటరు. ఆ కొంతమంది సన్యాసుల కన్నా కూడా చాలామంది, ఇందాక చెప్పారు సన్యాసులు మహానుభావులు ఉన్నారు, అందరూ కాదు నేను చెప్పేది, కొంతమంది. ఆ కొంతమంది సన్యాసులు ఏంటి, ఈ తిండిని తగ్గించేసి ఇలా చేయడం వలన అసలు వాళ్ళు ఆ శక్తి అన్నదే రావట్లేదు, శక్తి ప్రవాహమే లేదు. ఏదో వాళ్ళ జీవన ప్రమాణానికి కావాల్సినటువంటి కొంత శక్తి వస్తుంది కాబట్టి, అంతేకాని కావాల్సిన శక్తి రావట్లేదు. ఈ సంసారి ఇంకా బెటరు. ఈ సంసారి ఏంటి, తింటున్నాడు, శక్తి వస్తుంది, మళ్ళీ వేస్ట్ చేసేస్తున్నాడు. చెప్పా కదా ఇందాక నేను చెప్పినట్టు, అలా వేస్ట్ చేసేస్తున్నాడు. కనీసం వస్తుంది, వచ్చినప్పుడు రావడం వేస్ట్ చేయడం, రావడం సంసారి వేస్ట్ చేయడం, ఇట్లా జరుగుతుంది. వాళ్ళు అసలు రావడమే లేదు శక్తి, ఇంకా వేస్ట్ చేయడానికి ఏముంది, వేస్ట్ చేయడానికి ఏమీ లేదు. సో వాళ్ళు అది అసలు ఇంకా ఈ ఆత్మజ్ఞానం అన్నది ఓపెన్ అవ్వడం చాలా కష్టం. అలాగ సాధన చేసేవాళ్ళకి ఎవరికైనా అయినా సరే, ఏదో ఆహారం తగ్గించేసి కొంతమంది చెప్తున్నా అలా చేసేవాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే కనీసం వీళ్ళు ఏంటంటే ఒకరు వేస్ట్ చేసినా కొద్దో గొప్ప అన్నా వీళ్ళకి పైకి వెళ్ళే ఆ శక్తి, వీరశక్తి అన్నది పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఆ పైకి తన్నే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సంసారంలోని. అసలు ఆ శక్తే ఉద్భవం లేనప్పుడు ఇంకా ఏది ఆత్మజ్ఞానం పొందడానికి ఆ వీరశక్తి యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది పైకి వచ్చే స్కోప్ లేదు కదా వాళ్ళ దగ్గర. మామూలు సంసారం దగ్గర ఈరోజు కాబట్టి ఎప్పుడైనా సరే అసలు శక్తి అన్నది ఉద్భవం అన్నది జరుగుతూ ఉంటే కొద్దో గొప్ప అన్న పైకి కొడతా ఉంటుంది. అందుకే కొంచెం వీళ్ళు బెటర్ అని చెప్పేది అనేది అందుకే అనమాట. సో ఎప్పటికప్పుడన్నా కొడుతుంది. సో ఆ విధంగా అది కాదు ప్రక్రియ. ఉపవాసాలు చేయొచ్చు, అది చేయడం అది నేను అంటలేదు, అది కొన్ని ప్రక్రియల వరకు కొంతవరకు ఉంటుంది, చేసుకుంటారు, అది వేరే విషయం. సో కొంతమంది మహానుభావులు ఉన్నారు తినకుండా కూడా చేసి అద్భుతమైనటువంటి అంటే చాలా సంవత్సరాలు సాధన చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మజ్ఞానం పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే తినడం కాదు, వాళ్ళు అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి పూర్వజన్మాల నుంచి వచ్చినవి కానివ్వండి, వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ద్వారా వాళ్ళు చేశారు. అది వాళ్ళ గురించి కాదు, నేను మామూలు సన్యాసులు కొంతమంది గురించి చెప్తున్నాను. దీన్ని ఆపేసి, ఫుడ్ని ఆపేసి దాని ద్వారా కామం జయించేసేమో అనుకుంటే కాదు అది. ఎందుకంటే అది నిద్రాణమైనటువంటి వ్యవస్థలో ఉంది, దాన్ని జయించడం కాదు. శక్తి అన్నది మనం తినాలి, ఫుల్గా తినాలి, కావాలి తిండి, కానీ వేస్ట్ చేయడం కన్నా ఆ వీర్యస్ఖలనం ద్వారా వేస్ట్ చేయకుండా దాన్ని మనం పైకి పంపించాలి. ఆ శక్తిని, అందులో ఉన్నటువంటి ఆ శక్తి వీర్యం పైకి వెళ్ళిపోద్దని కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పదే చెప్తున్నాను నేను. ఆ వీర్యంలో ఉన్నటువంటి ఆ శక్తి మన చక్రాలను ఓపెన్ చేసుకుంటూ సహస్రానికి ఎప్పుడైతే చేరుతుందో అప్పుడు ఆత్మ జ్ఞానం పొందుతాడు మనిషి. సో ఆ శక్తి అన్నది రావాలి, అసలు తినకుండా ఆపేయడం కాదు. సో అన్నది రావాలి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యూఎస్లో అమెరికాలోని 30 మంది మీద ఒక ప్రయోగం చేశారని చెప్పాను కదా ఇంతకుముందు నేను. సో ఆ విధంగా దాన్ని మనం అలాగా వినియోగించుకోవాలి. అద్భుతమైనటువంటి ఆ వీర్య శక్తిని పాడు చేయకుండా మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు నేను మెయిన్ పాయింట్లోకి వస్తాను. నేను అయితే చాలామంది కామం వస్తుంది ఎలాగా తట్టుకోవడం ఏంటి అన్నప్పుడు ఏదైనా సరే ఇక్కడ ముఖ్యమైన పాయింట్ వస్తుంది అంటే సంసారం చేయకూడదా. ఇంతకుముందే అడిగాను కదా నేను, సంసారం చేయకూడదు, చేయాలి ఖచ్చితంగా. సంసార జీవితంలో ఉన్నాం, ఆల్రెడీ సంసారం చేస్తూ ఉన్నాం. కొంతమంది పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, చేసుకోండి, ఎవరిని చేసుకోవద్దు అంటలేదు. అందరూ పెళ్లి చేసుకోండి,
పిల్లల్ని మనం కన్నాం, పిల్లల్ని కనేవాళ్ళు కనండి. సో ఆ విధంగా కావాలి, అది చెయ్యాలి. అవి చేసుకుని ఇవన్నీ మానేసి నేను కూర్చోవాలని నేను అంటలేదు. అవి ఎవరికి కొంతమంది, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇవన్నీ చూసేసి విసిగిపోయి నెక్స్ట్ జన్మల్లో ఇంక పెళ్ళి అది చేసుకోకుండా వాళ్ళకి పూర్వజన్మలో అన్నీ కూడా గుర్తొచ్చేస్తాయి. అన్ని జన్మలోనే నేను పెళ్లి చేసుకుని అన్నీ అనుభవించేసాను, ఇంక ప్రతి జన్మలోనే ఇదే ప్రక్రియ చక్రంలా తిరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారు. ఇంకా వాళ్ళ మహానుభావులు, ఇంకా వాళ్ళ గురించి మనం చెప్పలేము. అవన్నీ చూసేసి వచ్చిన వాళ్ళు ఉంటారు, అలా ఉండొచ్చు. అది అద్భుతం ఇంకా అసలు దాని గురించి మనం మాట్లాడలేము. సో ఇప్పుడు ప్రజెంట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఈ జన్మలో పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే సంసారం అన్నీ నడవాలి కదా. సంసారం, జీవితం, ప్రకృతి ఇవన్నీ కూడా మన భగవంతుడు ఇచ్చింది, జీవం కూడా భగవంతుడు ఇచ్చిందే. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, అన్నీ చేసుకోవాలి. అన్నీ చేసుకుని తరువాత ఆధ్యాత్మికంగా ప్రయాణించాలి. అది నేను చెప్పేది. ఎన్ని చేయకుండా ఆపేసుకుని నేను కూర్చోమంటలేదు. ఎక్కడో కొంతమంది ఉంటారు, వాళ్ళు బై బర్త్ వచ్చేస్తారు మహానుభావులు. వాళ్ళు చాలా రేర్ ఉంటారు. వాళ్ళు భగవంతులు, భగవత్ స్వరూపులు, భగవంతులు. సో వాళ్ళ గురించి మనం మాట్లాడేంత అర్హత అది నాకైతే లేదు. సో మనకి అంత మహానుభావుల గురించి మనం మాట్లాడలేం, మనకి చాలా తక్కువ ఉంటుంది అర్హత అన్నది. సో ఆ విధంగా అది కాకుండా సామాన్యమైనటువంటి మనం పెళ్లి చేసుకుని సంసార జీవితం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టేశారు, ఓకే, హ్యాపీ. అయిన తర్వాత ఇందా చెప్పాను కదా నేను, ఇంకదే పని. ఇంకా ముసలోడు అయిపోయినా సరే ఇంకా అవసరం ఏంటి, ఇంకో అమ్మాయి దగ్గర ఇంకో ఫస్ట్ అమ్మాయి రానంత వరకు అమ్మాయిని పొందాలని ఇంకా మామూలు కృషి చేయడు. ఇంకా అమ్మాయి పొందేసిన తర్వాత మళ్ళీ అమ్మాయి మీద మోహం తీరిపోదు. ఇంకో అమ్మాయి ఇలాగా వెళ్తానే ఉంటాడు. ఇంకా ముసలోడు అయిపోయిన 60 వచ్చేసినాయి, 70 వచ్చేసినాయి, 80 వచ్చేసినాయి, ఇంకా సెక్స్ కామం చేస్తూనే ఉంటాడు. ఆ విధంగా చేస్తూ ఉంటాడు. ఎందుకు నీకు కావాల్సింది నువ్వు చేసుకున్నావు కదా, అదే డబ్బు కూడా చెప్పా. కొంత లిమిట్ వచ్చాక మన ఫ్యామిలీకి మనకు కావాల్సినంత పెట్టుకుని కనుక నువ్వు ఇంకా ఆపేసాయి. ఇంకా అది మన పిల్లలు వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు, అది ఇంకా చాలు. మనకు కంఫర్ట్ లైఫ్ వచ్చిన తర్వాత చాలు. ఇంకా ఆపేసి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసేయి. నువ్వు సంపాదించాలంటే ఇంకా లక్షల కోట్లు ఇంకా సంపాదించాలనే కోరిక వస్తూనే ఉంటుంది. ఎంత సంపాదించినా తనివి తీరదు. ఇంకా అది ఆశకి అంత ఉండదు. సో ఆ విధంగా కాకుండా నువ్వు ఆపేసుకుని మనం మనసుని కంట్రోల్ మనం చేసుకుని మనం కౌన్సిలింగ్ ఇచ్చుకుని మనం చేసాం కదా చాలు కదా, ఇంకా చేసుకుంటే జీవితం అంతా ఏంటి, అసలు ఎవరో తెలుసుకోవాలి కదా, నేనేంటో తెలుసుకోవాలనే కదా అనే భావన ఎప్పుడైతే మనలోంచి మనం బర్నింగ్ ఒక కోరిక లేక దాన్ని జనింపజేస్తామో అప్పుడు మనకి అత్యాస అన్నదే ఉండకుండా తగ్గిపోద్ది. ఎప్పుడైతే ఆ బర్నింగ్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని నేను సంపాదించి చాలు, కంఫర్ట్ లైఫ్ వచ్చింది, నేనేంటి అన్నది తెలుసుకోవాలి, నేను ఎవరిని అన్నది తెలుసుకోవాలనే కోరిక నిరంతరం మనలో చేసుకుంటూ ఉన్నామంటే అప్పుడు అది జాగరూకతం అవుతుంది. ఆ పని మినిమం మనం చెయ్యాలి. ఏంటి తెలుసుకోవాలి నేనేంటి తెలుసుకోవాలి అని చేసుకుంటే వస్తుంది. అలాగే సంసార జీవితంలో మన బాధ్యతలతో పాటు ఆ బాధ్యతలన్నీ తీరిపోయాక నేను 60-70 సంవత్సరాలు వచ్చాక నేను ధ్యానం చేస్తాను అంటే కాదు. అలా కాదు. సంసారం జీవితం చేసుకుంటూ నేను ధ్యానం చేసుకోవచ్చు. దానికి కూడా ఒక టైం తీసుకోవచ్చు. నన్ను అంతా అయిపోయాక తర్వాత నీకు నడుము వంగదు, కూర్చుంటే లెగలేము, లెగిస్తేనేమో కూర్చోలేము, ఇంకెన్నీ వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు ఏం ధ్యానం చేస్తాంలే, ఇంకేం తపస్సు చేస్తాంలే అని ఉంటుంది. అలా అని కాదు. మన సాంసారిక జీవితంలో ధ్యానం, పరమాత్మ గురించి అన్వేషణ అన్నదే నిరంతరం మనలో జరుగుతూ ఉండాలి. మన సాంసారిక జీవితం చేసుకుంటూనే ఆ అన్వేషణ అన్నదే మనలో ఉంటూనే ఆ సమకాలీనంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. సమకాలీనంగా మనం ఈ అన్వేషణని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా అంటే ఎప్పుడో నేను చేస్తాను, ఆ తర్వాత మొత్తం అంతా అయ్యేకే నేను చేయగలుగుతాను అనేది కాకుండా మన సాంసారిక జీవితంలో భాగంగానే మనం ఈ అన్వేషణ, మన ధ్యాన ప్రక్రియ ఇవన్నీ మనం జారీ పెట్టుకున్నప్పుడు మన బాధ్యతలు మనం నెరవేరిన తర్వాత ఇంకా మనం డెప్త్గా నెరవేర్చుకుంటూనే ఇంకా డెప్త్గా వెళ్ళగలుగుతాం. మన బాధ్యతలన్నీ అయిన తర్వాత మనం ఇంకా బాగా డెప్త్గా ఇంకా డే బై డే
బాధ్యతలన్నీ తీరినాయి కాబట్టి ఇంకా డెప్త్గా వెళ్ళాలి, ఆ మార్గంలోకి వెళ్ళాలి. ఈ కామ్ ఉందన్నా కూడా ఇంకా నాకు చాలు అనే భావన నువ్వు ఎప్పుడైతే దాన్ని బలవంతంగా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మనం చాలు అనే భావన మనస్ఫూర్తిగా అణువు మనం జీర్ణించుకుంటాము. ఖచ్చితంగా వాటి మీద, ఆ సెక్స్ మీద కానివ్వండి, ఇంకా వేరే బహిర్గతమైనటువంటి వస్తువుల మీద కానివ్వండి, అన్నిటి మీద ఒక విరక్తి భావన అన్నదే రావడం జరుగుద్ది. ఎప్పుడైతే మన ప్రేమని, మన దారి ఏదైతే ఉందో భగవద్దారికి మనం దారి తీస్తామో అప్పుడు ఇవన్నీ తుచ్చమైనలా కనిపిస్తాయి మనకి. దాన్ని మనం సాధన ద్వారా మనం తెచ్చుకోవాలి. సో అప్పుడు ఇది మనకి ఈ విరక్తి అన్నదే రావడం జరుగుద్ది. అదేవిధంగా ఇప్పుడు ఈ శక్తిని ఇందా చెప్పాను కదా, ఈ జననేంద్రియాల నుంచి ఇప్పుడు హస్తప్రయోగం ద్వారా కానివ్వండి, ఒక సెక్స్లో పాల్గొనడం ద్వారా కానివ్వండి, ఈ శక్తిని ఇలాగ ఎప్పుడైతే మనం వేస్ట్ చేస్తున్నాం, జనేంద్రియాలు కిందే ఉంటాయి, శక్తి ఉద్భవం అవుతుంది. ఈ వీర్యం ద్వారా దీన్ని ఎప్పుడైతే ఇలా కిందకి మనం ఇలాగే వెళ్ళిపోతుంది, ఈ పైకి చక్రాల్లోకి రావట్లేదు, ఈ వెన్నుపూస ద్వారా ఉన్నటువంటి చక్రాల్లోకి వీర్య శక్తి అన్నది రావట్లేదు, ఇలాగే వేస్టేజ్ అయిపోతుంది. సో వేస్టేజ్ అవుతుందో దీన్ని బలవంతంగా అదిమి పుచ్చకూడదు. ఎప్పుడైతే శక్తిని ఎంత గట్టిగా అదిమి పుచ్చుతామో అంత బ్లాస్ట్ అవుద్ది. ఎప్పుడు దాన్ని అదిమి పుచ్చకూడదు, దాని రూట్ మార్చాలి. ఆ విధంగా మనం ఆ శక్తి యొక్క రూట్ని మార్చాలి. అంటే ఏ విధంగా మార్చాలి ఆ రూట్ని అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంటే మెయిన్ పాయింట్ ఇక్కడి నుంచి మనకి అన్ని మెయిన్ పాయింట్సే. ఇక్కడి నుంచి నేను అసలైన రీజన్లోకి వస్తున్నాను నేను. అంటే రీజన్ ఏంటంటే మనం ఎప్పుడూని ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. అంటే వర్తమానం, అంటే ఈ క్షణం ఏదైతే ఉందో ఈ క్షణంలో ఉండాలి. మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం ఏం చేస్తాం, ఫ్యూచర్లో ఉంటాం లేదా పాస్ట్లో ఉంటాం, అంటే భూతకాలంలో ఉంటాం లేదా భవిష్యత్తులో ఉంటాం. ఈ ప్రజెంట్ అంటే ఈ వర్తమాన కాలంలో ఉండటం లేదు మనిషి. దాని వలనే ఎక్కువ శక్తిని కోల్పోతున్నాడు. ఎలా కోల్పోతున్నాడు అంటే ఫ్యూచర్లో ఉండడం వలన, అంటే ఫ్యూచర్గా ఉండడం అంటే ఏంటి, మన ఆలోచనలు ఫ్యూచర్లో ఉంటున్నాయి లేదా భూతకాలంలో ఉంటున్నాయి, పాస్ట్లో ఉంటున్నాయి, వర్తమానంలో ఉండలేదు. మన బాడీ మాత్రం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఈ క్షణంలోనే మన బాడీ ఉంటుంది, కానీ మన థాట్స్ మాత్రం ఫ్యూచర్లోకి వెళ్ళిపోతాయి లేదా పాస్ట్లోకి వెళ్ళిపోతాయి. ప్రజెంట్ టెన్స్లో మాత్రం, ప్రజెంట్ మూమెంట్లో మాత్రం ఉండటం లేదు. ఇది శక్తి కోల్పోవడానికి మెయిన్ కారణం. అంటే ఫ్యూచర్ గురించి ఎప్పుడు మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు, లేదా అలా జరుగుద్దాం ఇలా జరుగుద్దాం, లేదా సంపాదించాలి, అది అవుతుంది, రేపేమవుతుంది, ఏమవుతుంది, ఆఫీసులో ఏమవుతుంది, లేదా అక్కడ బిజినెస్లో ఏమవుతుంది, ఇలాగే ఉంటాడు. ఇక దాని వలన అలాగే ఫ్యూచర్ గురించి ఎప్పుడు రేపు ప్రణాళికలు ఏంటి, అదేంటి, ఇదేంటి, వాడేమన్నాడు, ఈడేమన్నాడు, ఇవన్నీ మనిషి ఆలోచనలతో బుర్రంతా నిండిపోయి ఉంటుంది. ఈ ఫ్యూచర్ ఆలోచనలు ఆలోచించడం వలన మనిషి విపరీతంగా శక్తిని కోల్పోతున్నాడు. అంటే ఆలోచనల వల్ల శక్తిని కోల్పోతాడంటే ఖచ్చితంగా కోల్పోతాడు. ఆలోచనలకి చాలా పవర్ ఉంది. మన థాట్స్కి విపరీతమైనటువంటి పవర్ ఉంది. మన థాట్స్ వచ్చే కొలిది మనిషికి 50,000 నుంచి రోజుకి 60,000 థాట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు అప్రాక్సిమేట్లీ. సో ఆ విధంగా అన్ని థాట్స్ వస్తున్నప్పుడు ఆ థాట్స్కి మనలో ఉన్నటువంటి ఎనర్జీని కన్జ్యూమ్ ఎక్కువ చేస్తాయి. మనం పనిచేసే కన్నా, భౌతికంగా పనిచేసే కన్నా, పని కన్నా కూడా మన ఆలోచనల ద్వారా శక్తి ఎక్కువ ఖర్చు అవుతుంది, చాలా విపరీతంగా ఖర్చు అవుద్ది. సో మనిషి ఎప్పుడైతే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడో, అలాగే జరిగిపోయిన విషయాలు తలుచుకుంటూ బాధపడుతూ ఆ గతాన్ని గురించి తలుచుకుంటూ ఉంటాడు, లేదా ఫ్యూచర్లో గురించి తలుచుకుంటూ రకరకాల ఆలోచనలు, ఈ విషయాన్ని కూడా నేను వీడియోలు చాలా చేశాను. నేను ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ తలుచుకుంటూ ఉంటాడు, కానీ ఈ ప్రజెంట్లో మాత్రం ఉండటం లేదు. దానివలన కూడా విపరీతంగా మనిషి శక్తిని ఖర్చు చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం పాస్ట్లోని ఫ్యూచర్లోని ఉండకుండా ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటామో, అంటే ఈ క్షణంలో ఉంటామో, అప్పుడు మన వీర్యశక్తిని కానివ్వండి, ఇంకా మనలో ఉన్నటువంటి శక్తులను కానివ్వండి, అన్నీ కూడా పైకి ఊర్ధ్వగమనానికి మనం చేయించగలుగుతాము. అంటే దాని దిశని, ఆ శక్తి యొక్క దిశని మనం మార్చుకోగలుగుతాము, రూట్ని మార్చుతాము. అది వేస్ట్ అవ్వవు, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి
అవి మనలోనే మన పైకి మన చక్రాలను ఓపెన్ చేసుకుంటూ మన సహస్ర చక్రానికి వెళ్ళి